ఒక 32 మహిళ, 2 పసిపిల్లలు, ముగ్గురిని అతికిరాతకంగా చంపేశాడు. కారణం ఏంటో తెలుసా? ఆ మహిళ బుర్కా వేసుకోకుండా పుట్టింటికి వెళ్ళింది. ఉత్తరప్రదేశ్ లోని షామ్లీలో జరిగిన ఈ దారుణం మన సమాజపు ద్వంద్వ నీతిని, మన నాయకుల కపటత్వాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. తాహిరాకు తన 16 ఏళ్ల వయసులోనే ఫరూక్ అనే వ్యక్తితో పెళ్లయింది. వాళ్లకు 5 పిల్లలు. ఇప్పుడు ఆమెకు 32 ఏళ్లు. కొద్ది రోజుల క్రితం తాహిరా తన 2 కూతుళ్లతో కలిసి పుట్టింటికి వెళ్ళింది. అయితే ఆమె బుర్కా వేసుకోలేదు. అదే ఆమె చేసిన నేరం. ఇదే విషయంపై భర్తతో గొడవ జరిగింది. ఆ కోపంతో అర్ధరాత్రి టీ పెట్టమని చెప్పి తాహిరాను నిద్ర లేపిన ఆ రాక్షసుడు ఆమెను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపాడు. తల్లి అరుపులకు నిద్ర లేచిన 2 కూతుళ్లు, 14 ఏళ్ల అఫ్రిన్, 7 ఏళ్ల షరీన్ ఆ ఘోరాన్ని చూశారు. సాక్ష్యాలను దాచిపెట్టడానికి కన్న కూతుళ్లని కూడా వదలకుండా వాళ్ళిద్దరిని కూడా అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఆ తరువాత ముగ్గురి శవాలను ఇంటి పెరట్లోనే 7 అడుగుల గొయ్యి తీసి పాతిపెట్టాడు. ఈ దారుణం గురించి తెలిసాక దేశం మొత్తం ఆగ్రహంతో ఊగిపోవాలి. కానీ ఎక్కడా ఆ చప్పుడు లేదు. అందరూ మౌనంగా ఉన్నారు. ఇదే బీహార్ లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక మహిళ ముసుగును తొలగిస్తే దేశంలోని ఫెమినిస్టులు, జర్నలిస్టులు, ముస్లిం నాయకులు అందరూ ఎలా స్పందించారో గుర్తుందా? మహిళల హక్కులకు భంగం కలిగిందని ఎంత గొడవ చేశారో చూసాం కదా. మరి ఇప్పుడు బుర్కా వేసుకోనందుకు 3 ప్రాణాలు కోల్పోతే ఆ గొంతులు ఎక్కడికి పోయాయి? బికినీ అయినా, బుర్కా అయినా, జీన్స్ అయినా ఏం వేసుకోవాలో నిర్ణయించుకోవడం స్త్రీ హక్కు అని చెప్పిన ప్రియాంక గాంధీ ఇప్పుడు ఎందుకు మాట్లాడరు? హిజాబ్ మా హక్కు అంటూ రోడ్లెక్కిన నాయకులు, యాక్టివిస్టులు ఇప్పుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? విచిత్రం ఏంటంటే మహిళల స్వేచ్ఛ గురించి మాట్లాడే ఈ మేధావుల్లో చాలా మంది బుర్కాలు వేసుకోరు. కానీ ఇతరులు వేసుకోవడం మాత్రం వాళ్ళ హక్కు అని వాదిస్తారు. మరి వేసుకోకపోవడం కూడా అదే హక్కు కదా. ఆ హక్కును వినియోగించుకున్నందుకే కదా తాహిరాను చంపేశారు. ఈ నిజాన్ని ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే ఇది ఓటు బ్యాంకు రాజకీయాలకు సంబంధించిన విషయం. ఇక్కడ మాట్లాడితే కొందరి ఓట్లు పోతాయనే భయం. వాళ్ళ కపట రాజకీయాలకు తాహిరా, ఆమె 2 పసిపిల్లలు బలైపోయారు. ఇది కేవలం ఒక్క సంఘటన కాదు. ఇలాంటివి ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. మతం పేరుతో జరిగే ఈ అరాచకాలకు, ఈ ద్వంద్వ నీతికి ముగింపు ఇంకెప్పుడు? తాహిరాకు, ఆమె కూతుళ్లకు న్యాయం జరగాలని డిమాండ్ చేయండి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మనకు కావాల్సింది అందరికీ సమానమైన చట్టాలు, సెలెక్టివ్ నిరసనలు కాదు. జై హింద్.